నేను నా పేరు రవీంద్రరావు. నేను అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తా పోలీస్ డిపార్ట్మెంట్లో. నాకు ఈ సిస్టంలోకి రాకముందే నాకు నీ పెయిన్స్ ఉండే, దాదాపు 4-5 సంవత్సరాల క్రితమే నీ పెయిన్స్ ఉండే. అయితే సిస్టంలోకి వచ్చినాక నాకు ఆ ట్యాబ్ ఫుడ్ సప్లిమెంట్ వాడుకున్నాను. ఫుడ్ సప్లిమెంట్ వాడుకుంటే నాకు 6 to 9 months లోపల నాకు నీ పెయిన్స్ కంప్లీట్ తగ్గిపోయినాయి. అప్పుడు నాకు ఇది ఇష్టమై ఈ సిస్టంలోకి వచ్చిన. ఇప్పుడు ఆ ఫుడ్ సప్లిమెంట్ వాడుకుంటూ చాలా నాకు ఇష్టమైంది. ఇప్పుడు మా మేడం గారికి నేను సపోర్ట్ చేస్తున్నాను. నేను బిజినెస్ చేయను కానీ మా మేడం చేస్తారు, మేడం సపోర్ట్ చేస్తున్నా. కాకపోతే ఫ్యామిలీకి మెంబర్స్ మనం సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ ఉంటే మన బిజినెస్ ఎంత చేసుకోగలుగుతాం, అంతే. సపోర్ట్ లేకుంటే మనం ఏం చేయలేము. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో చాలా మంది ఎక్సైటెడ్గా ఉన్నట్టున్నారు. బ్యూటిఫుల్ అవకాశం మనందరికి వచ్చింది. నా పేరు లీలావర్ణ అండి. బేసికల్గా నేను స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ. మా బాబు వినయ్ ప్రవీణ్ రావు ఈ సిస్టంలోకి 18 yearsలో ఎంటర్ అవ్వడం జరిగింది. ఇది ఫ్యామిలీ బిజినెస్గా బాబుకు సపోర్ట్ చేస్తూ మేము కలిసి ఈ బిజినెస్ని డెవలప్ చేస్తున్నాం. పార్ట్ టైమ్గా చేస్తూ నా జాబ్ అయిపోయినాక పార్ట్ టైమ్గా సపోర్ట్ చేస్తూ ఈ బిజినెస్లో ప్రజెంట్ డియూసీడీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇదొక గ్రేట్ ప్లాట్ఫామ్. దేవుడు వరం ఇచ్చి ఏం కావాలి అంటే వెస్టేజ్ కావాలని కోరుకోండి. ఏంటంటే అలాంటి ఒక అద్భుతమైన అవకాశం మనకుంటే, మన కోరికలు తీర్చాలి అని దేవుడికి అనుకుంటే ఒక రోజు మనకు లైఫ్లో వస్తుంది. అదే వెస్టేజ్ జాయినింగ్ డే. సో అలా ఎప్పుడైతే తీసుకుంటారో దాన్ని పక్కన పెట్టారంటే డైమండ్ కూడా మీరు పక్కన పెడితే టేబుల్ వెయిట్గా పనిచేస్తుంది. మీరు దాన్ని వాడుకున్నారనుకోండి, అసలు దాని వాల్యూ తెలియదు. మీరు ఏం కావాలంటే అంత ఇక్కడ లైఫ్ ఉంది. అద్భుతంగా ముందుకెళ్ళొచ్చు. 9 to 5 జాబ్ కోసము సంవత్సరాలు కోచింగ్లు తీసుకుంటున్నారు. 9 to 5 జాబ్లో కోటీశ్వర్లు కాలేరండి. ఎందుకంటే ఇద్దరము 9 to 5 జాబ్లో ఉన్నాం, కోటీశ్వర్లు కాలేదు. లగ్జరీ కార్లు లేవు. ఓకేనా? సో ఇప్పటికే చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంటర్వ్యూలు అయిపోయింది, సగం జీవితం అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ సెషనే బాకీ ఉంది. దాంట్లో ఏం కొట్టుకోవాలో కొట్టుకోండి, ఏం తెచ్చుకోవాలో తెచ్చుకోండి. పిల్లల్ని ఎలా ఉంచుకోవాలి, లైఫ్ ఎలా ఉండాలి, ఎలాంటి లగ్జరియస్ లైఫ్ లీడ్ చేయాలో ఆలోచించుకోండి, నిర్ణయించుకోండి, రాసి పెట్టుకోండి, కమిట్మెంట్ తెచ్చుకోండి, మోటివేషన్ తెచ్చుకోండి, డిసైడ్ అవ్వండి. 100% మీరు అనుకున్నది సాధించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.